మిత్రులకు శుభోదయం. మరి వాళ్ళ టాపిక్ వచ్చేసి బంగాళదుంపపై దుష్ప్రచారం జరుగుతుంది. నేను ఇక్కడ పనిచేసే కొలీగ్ మిత్రుడితో నూనె ఐటెం తినకూడదు అని అంటే ఎండాకాలం కదా, ఎండాకాలం నూనె ఐటెం తగ్గించాలి. అసలు రెగ్యులర్గా తగ్గిస్తే ఇంకా మంచిది. నూనె ఆయిల్ తక్కువ తీసుకుంటారు, ఆయిల్ ఫుడ్. మరి దోశల్లో కానీ వాటిలో కానీ ఇప్పుడు నూనె అనేది నిత్యావసరం. అయితే ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకోవాలని నేను చెబితే ఎండాకాలం దప్పిగా ఈచు నూనె ఐటమ్ ఎక్కువ తీసుకోవడం వల్ల లేదంటే కొద్దిగా ఇదిలాగా అలర్జీలాగా కూడా రావచ్చు. నేను గమనించి నేను ఒక పాయింట్ చెప్తుంటే అది మిస్లీడ్ చేసి ఆ మిత్రుడు బంగాళదుంప కొంతమందికి పడదు, బంగాళదుంప తింటే గ్యాస్, లేదా బంగాళదుంప వాతం అలా తింటే బంగాళదుంప కాళ్ళు పట్టేస్తాయి, చేతులు పట్టేస్తాయి, కాళ్ళు పట్టేస్తాయి అని చెప్పేసి బంగాళదుంప మీద అది మాట్లాడలేదు కాబట్టి బంగాళదుంప మీద దుష్ప్రచారం దాని మీద బురద జరిగింది. నాకు అది నచ్చలేదు. చెప్పే పాయింట్ అర్థం చేసుకోకపోగా దాన్ని మిస్లీడ్ చేసి బంగాళదుంప కొంతమందికి పడదు, బంగాళదుంప తినకూడదు, వాత ఇవన్నీ కబుర్లు డైవర్షన్ చేసే టాపిక్. చెప్పే పాయింట్ అర్థం చేసుకో. ఈ కొంతమందికి పడదు అని చెప్పడం వల్ల ఇంకో కొంతమంది ఆ జాబితాలోకి వెళ్ళిపోతారు. ఈ భయం కొద్దీ, ఈ భయం వల్లనే కొంతమంది మరి అవి తినకూడదు అని విసిగిపోయి ఉంటున్నారు. సరే, ఇప్పుడు కొంతమంది రాజస్థాన్ వాళ్ళు వీళ్ళు బస్తాలు తీసుకొని డైలీ రెగ్యులర్గా తినేవాళ్ళు ఉన్నారు. బంగాళదుంప తినేవాడు తింటాడు, తినేవాడిని తినేయకుండా అవి తినకూడదు, గుడ్డు తినకూడదు, అయితే గోంగూర తినకూడదు, వంకాయ తినకూడదు, బెండకాయ తినకూడదు, గ్యాస్, వంకాయ తినకూడదు, గోంగూర తినకూడదు, ఇది అని రకరకాలుగా తినేవాళ్ళని చెడగొట్టి పడకపోతే వాడే తెలుసుకుంటాడు. వాడు కాకపోతే రేపు తిని వాడే పడట్లేదని వదిలేస్తాడు, తెలుసుకుంటాడు. అది తినకూడదు అని భయపెట్టేసి కొంతమంది బంగాళదుంప కొంతమంది పడదనేది కాస్త ఇంకో కొంతమంది జాబితాలోకి వెళ్ళిపోతారు. ఈ బంగాళదుంప మాట్లాడలేదు, అది పరిస్థితి. మరి తెలుసుకోవాలి. కొంతమంది చెప్పే పాయింట్ అర్థం చేసుకోవాలి. అవతలడు ఏం చెప్తున్నాడు అంటే పాయింట్ వాడికి అర్థం చేసుకోకుండా క్యాచ్ చేయకుండా ఇంకా చెప్పేవాడు వినేవాడు ఆరాధన బట్టి మనం చెప్పేవాడు మాట్లాడాలి. దాన్ని మిస్లీడ్ చేసాడు. చెప్పే పాయింట్ మిస్లీడ్ చేసి వీడు ఇంకో పాయింట్ తెర మీదకి తీసుకొచ్చి అది తెలియదు, ఎట్లా తెలియదు, ఏంటో తెలియదు, అది మరి తినకూడదు అని చెప్పేసి దుష్ప్రచారం. అయితే రెగ్యులర్గా బస్తాలు తీసుకుని బిహారాలు వాళ్ళు తినేవాళ్ళు తింటారు. సో పక్కన పెడితే మరి కొంతమంది ఇది పడదు అని వాడే తెలుసుకుంటాడు. పడకపోతే బిర్యానీ అవని గుడ్డ అవని తింటాడు, తిని అది పడలేదు అని చెప్పేసి వాడే తెలుసుకుంటాడు కొంతకాలానికి. నేను చెప్పడమే నీ దాని వినకపోతే వాడి కర్మ అన్నట్టు వదిలేదు. కానీ దాని మీద తెలిసిన విషయం మళ్ళీ ఉటంకించి ప్రస్తావించి తెర మీదకి తీసుకొచ్చి చెప్పే పాయింట్ తప్పుదో పట్టించి ఎన్ని ఏంటిది. సో పక్కన పెడితే మరి ఆయన సిగరెట్ తాగుతాడు. సిగరెట్ ధూమపానం, మద్యపానం ఆరోగ్యాన్ని మరి కొంతమంది చాలామంది సేవిస్తూ ఉంటారు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరాన్ని ప్రచారం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఏదైనా టీవీలో కానీ దీంట్లో కానీ ఉన్న సీన్ వచ్చినా కూడా గవర్నమెంట్ ప్రచారం చేసింది. ధూమపానం, మద్యపానం సేవించారు, గుట్కాలు సేవించి మరి మన క్యాన్సర్ హాస్పిటల్ పడ్డారు. బసవతారకం క్యాన్సర్. అతను ఇదంతా దవడంతా పూసిపోయింది, చూసే ఉంటారు మీరు. తర్వాత ఈ మద్యపానం ఒకలానే కాదు, చాలామంది గుట్కాలు, కైనీలు, మత్తు పదార్థాలకు, తంబాకు వీటికి అలవాటు పడిపోయి క్యాన్సర్ వచ్చిద్దని తెలిసినా కూడా వాటి బారిన పడిపోతున్నారు యువత. కొంతమంది వ్యసనాలకు బానిసైపోయి అలాగే మందు తాగి పోవడం ఈ పాములాగా. కాసేపు ఏం అవుతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. సరే ఇక మరి దాన్ని రిపీట్ చేసేవాళ్ళు ఉన్నారు. అది సరే తర్వాత ఈ ఆగి చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఆరోగ్యానికి హానికరం అని లివర్లో కొట్టేసినా కూడా మరి అయితే క్యాన్సర్ వస్తుంది. ధూమపానం లెక్కర్స్ వచ్చినా కూడా మరి మాగుతున్నారా అంటే మాట్లాడలేదు. మరి ఆయన గడికి సిగరెట్ తాగుతుంది, చైన్ స్మోకర్. మరి ఆయన తెలుసుకోవట్లేదు క్యాన్సర్ బారిన పడతాం అని చెప్పేసి. అది వాసన పీల్చిన ఆయన మొన్న ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పడ్డారు. ఇంకా యాంగ్రోజేమీ చేసుకోవాలి అన్నారంట డాక్టర్లు. ఆయన పక్కన ఉండి అతను మరి ఇన్ఛార్జ్ గారు దానికి పడిపోయి హాస్పిటల్ పడ్డారు. మధ్య అది సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉందా అని డాక్టర్ గారు అడిగితే
నేను తాగనండి, పక్కన ఆయన తాగుతాను మరి పక్కన వాడు ఆరోగ్యం కూడా చెడగొట్టినట్టు అది పొగ పీలిస్తే. తాగేవాడి కంటే పీల్చేవాడికి ఎక్కువ ప్రమాదకరం. ఇంకప్పటి నుంచి అతనికి అంటే పక్కనకి వెళ్ళి తాగుతున్నారు. అతనికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అతను సిగరెట్ సైన్స్ మాట్లాడు. నేను కూడా అతను ఏదైనా సిగరెట్ వెలిగించినా కూడా నేనే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాను ఒకసారి. పెద్ద వయసు, ఏం చెప్తాం, ఏజ్డ్ మనిషి చెప్పినా మరి కొంతమంది అర్థం చేసుకోలేరు. తాగితే తాగారు, పక్కది దూరంగా వెళ్ళి తాగుతూ ఉన్నాను సిగరెట్ కానీ అది కానీ. పక్కన ఆరోగ్యం చెడగొట్టే హక్కు మీకు లేదు. అలాగే తినేవాళ్ళు తినేయండి, అది తినకూడదు అని చెప్పేసి దుష్ప్రచారం చేసి అది అవ్వచ్చు. వాస్తవం కోర్స్ అది వాస్తవం అవ్వచ్చు. అది వాడే తెలుసుకుంటాడు, నిప్పు కాలుద్దని వాడే తెలుసుకుంటాడు. అలాగే ఇది తినాలి, ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పేసి మీరు చెప్పిందే చెప్పి వినిందే చెప్పి పదే చెబుతూనే ఉంటారు. వినిందే చెప్పి తలపడి ఉపయోగం లేదు. నేను ఎండాకాలం నూనె ఐటమ్ ఎక్కువ తినకూడదు అయ్యా, నేను పొద్దున్న సాయంత్రం అనుకోకుండా ఫ్రై తిన్నాను, కొద్దిగా ఇబ్బంది పడ్డాను అని నేను చెప్తే నూనె ఐటమ్ కూడా కొలుస్తాడు, అది జరుగుతుంది. ఇంకా ఆ పాయింట్ వదిలేసి వాడు బంగాళదుంపలు కొంతమందికి పడదు, ఇంకొంతమంది చేరిపోతారు వీడి మాటలకి జాగ్రత్తలు. చెప్పే పాయింట్ పక్కతో పట్టించేసాడు, ఏదేదో మాట్లాడేసి భయపెట్టేసి. మరి తెలుసుకోండి, కొద్దిగా ఇప్పటికైనా గ్రహించండి. కొంతమంది మాట్లాడే తీరు ఇలా ఉంటుంది. అందుకనే వచ్చాను, మీకు వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చెప్పారని బాధ కాదు, మంచి చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు కాదండి, నేను తప్పని నేను అన్నా కానీ దాన్ని అవతలవాడు ఏం పాయింట్ చెప్తున్నాడో అది క్యాచ్ చేయగలగాలి. అది చెప్పింది వినిందే చెప్పి పదే ఉన్నదే చెప్పి 10 మంది చెప్పేది అది. తినేవాడు తింటాడు, పన్నవాడు వదిలేస్తాడు, వాడికి చెప్పక్కర్లేదు, వాడే తెలుసుకుంటాడు. సో మరి వీడియో ఇంతటితో ఆపేస్తాను. థ్యాంక్ యూ.